తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నార్త్ బ్లాక్ చేరుకున్న గవర్నర్ హోంమంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్ టైం కన్నా అరగంట ముందే అధికారులతో భేటీ అయ్యారు గవర్నర్. సెక్షన్ 8 ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ తో పాటు పలు కీలక అంశాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తోనూ సమావేశమవుతారు. అన్ని వర్గాల ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్ తో పాటు రెండు ప్రభుత్వాల వాదనలతో రిపోర్టును కేంద్రానికి ఇస్తున్నారు గవర్నర్. గవర్నర్ ఢిల్లీ టూర్ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంపై కేంద్ర మార్గదర్శకాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఢిల్లీ టూర్ తో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ గా మారాయి. హోంశాఖ అధికారులతో గవర్నర్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, హోంశాఖ అధికారులతో గవర్నర్ భేటీ వివరాలేంటి? స్వాతి, ఈ రోజు 11 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం ఉన్నటువంటి డీజీపీ ఈ రోజు గవర్నర్ నరసింహన్ ముందుగానే నార్త్ బ్లాక్ కు చేరుకున్నారు. ముఖ్యంగా ఎల్సీ గోయల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే 5 అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందులో సెక్షన్ 8 అమలు చేయాలి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను హైదరాబాద్ లో కాపాడాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇటు టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పష్టంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం రెండోది, దీన్ని ఖచ్చితంగా తేల్చాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ నోటు ఓటుకు సంబంధించినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తిని హోంశాఖతో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినటువంటి సందర్భం గత నెలలో చూసాం. మొత్తంగా ఈ రెండు అంశాలపైనే టీడీపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ సమావేశంలో ఈ రెప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సెక్షన్ 8 అమలు చేస్తే వచ్చేటువంటి ఒడిదుడుకులేంటి, చెయ్యకపోతే వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాని ఆధారంగానే గవర్నర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ను తీసుకుని కేంద్ర హోంశాఖ భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గవర్నర్ భవిష్యత్తులో ఏ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ గా వ్యవహరించాలి, ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి దానిపైన మార్గదర్శకాలను ఈ సమావేశాల తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటాయి. అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం సెక్షన్ 8 ఇంపోజ్ చేసే దిశగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు లేవు. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ రాబోతుంది. సెషన్ ను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ సెక్షన్ 8 పైన నిర్ణయాన్ని మాత్రం తీసుకునే దిశగా ముందుకెళ్లేటువంటి సందర్భం అయితే ప్రస్తుతం కనపట్లేదు. అయితే జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి నోటుకు ఓటుకు వ్యవహారానికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ముందు ఉంచబోతున్నారు. ఈ ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడా, ఆ టేప్స్ కు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ను కూడా ఈ రోజు కేంద్ర హోంశాఖ ముందు గవర్నర్ నరసింహన్ ఉంచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఓటుకు సంబంధించిన వ్యవహారంలో త్రూ గవర్నర్ ద్వారానే మొత్తం కార్యాచరణ నడిపిస్తుంది తప్ప డైరెక్ట్ గా కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు. ఇప్పటికీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత మూడోసారి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖతో సమావేశమవుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా గవర్నర్ నరసింహన్ మార్పు విషయంపైన కూడా చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయాలు మాత్రం ఉండకపోవచ్చు. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఉంది కాబట్టి బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయం పార్లమెంట్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే స్మృతి ఇరానీ వ్యవహారం కానీ, వసుంధర రాజే కానీ, ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి సుష్మా స్వరాజ్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఈ అంశాలన్నీ కూడా పార్లమెంట్ లో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరొక ఆయుధాన్ని ఇచ్చే దిశగా మాత్రం ముందుకెళ్లేటువంటి అవకాశాలు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా సెక్షన్ 8 అమలు చేస్తే పార్లమెంట్ వేదికగా కూడా పోరాటానికి సిద్ధమైనటువంటి అవకాశాలు కాబట్టి వీటన్నిటి రెప్లికేషన్ ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు. మరి ఇటు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు హైదరాబాద్ లో కాపాడాలి. 10 ఏళ్ల పాటు తమకు హక్కులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆ ప్రజలకు హక్కులను అనుభవించే దిశగా ముందుకెళ్లాలంటే మాత్రం సెక్షన్ 8 అమలు చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులనే కేంద్ర హోంశాఖ
ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ తో కూడా సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు అరుణ్ జైట్లీని కలిసే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా అపాయింట్మెంట్లు ఫిక్స్ కాలేదు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ గవర్నర్ నరసింహన్ పర్యటన ముగిసే అవకాశాలున్నాయి. థ్యాంక్ యూ సురేష్.